10th solution లో letter a bar comma b bar b, letter a bar comma b bar b, two non-collinear unit vectors, that is mod a bar equal to b bar equal to 1 అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఏ బార్ డాట్ బి బార్ మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, అదొకటి ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి అక్కడ అదే కదా ఇబ్బంది అవుతుంది. లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్, దెన్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ కాస్ థీటా, అంతే కదా. Yes, sir. That is mod a bar mod b bar cos a bar comma b bar. లేదా చూసుకున్నా పర్లేదు, ఎలా అయినా పర్లేదు. ఏమంటే ఇప్పుడు ఈసారి ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ చేయండి, అప్పుడు ఏమవుతుంది మాడ్ ఏ బార్ స్క్వేర్, అంతేనా. మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ స్క్వేర్, ఇది ఏమవుతుంది కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, అంతేనా. పని చేయండి, ఇది ఇది రాసి అప్పుడు ఇది రాద్దాం, మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ థీటా అని, అప్పుడు యాంగిల్ అని తెలుస్తుంది. రివర్స్ లో రాసాను, ఇది కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది మాడ్ ఏ బార్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా, అంటే మాడ్ ఏ బార్ డాట్ అది ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వాడి ఇచ్చింది తీసుకున్నాం సార్. గివెన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్. నెక్స్ట్ మాడ్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది మాడ్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ హోల్ స్క్వేర్. ఎప్పుడైతే స్క్వేర్ వచ్చిందో మనం ఏం చెప్తాం, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద అనుకుంటాం. మనం అనుకుంటే ఇది ఏమవుతుంది మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఇంటూ మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఇది ఏ బార్ రాసినా అర్థమవుతా మీకు, ఏ బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్, ఈ డాట్ దీనికి అప్లై చేస్తాం. మాడ్ ఏ బార్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఇది ఏ బార్ డాట్ బి బార్ అంటే ఎంత వచ్చింది కాస్ స్క్వేర్ థీటా సార్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ దీని మళ్ళీ మనం ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. అర్థమైందమ్మా? దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ కదా అవుతుంది. ఇది కూడా 1 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా, ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత వాల్యూ sin square theta sir. ఈ ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఈసారి అండ్ బీటా ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, ఆ ఏ బార్ క్రాస్ బి బార్ అని ఇచ్చాడు. ఏ బార్ క్రాస్ బి బార్ బీటా స్క్వేర్ మాడ్ బీటా స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్టమ్మా. అర్థమవుతుందమ్మా? Yes sir. అప్పుడు ఏమవుద్ది మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్ హోల్ స్క్వేర్ అంటే మన ఫార్ములా ఉంది కదా, ఫార్ములా అప్లై చేసి ఇక్కడ మాడ్ ఏ బార్ స్క్వేర్ మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, థియరం చెప్పాను కదా. ఇప్పుడు ఏ బార్ స్క్వేర్ అంటే 1, దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ అంటే కాస్ స్క్వేర్ థీటా కదమ్మా, అంటే 1 మైనస్ కాస్ థీటా దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఆర్ బి బార్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 నుంచి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయింది కాబట్టి ఎల్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి మాడ్ ఆల్ఫా బార్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ బీటా స్క్వేర్ బీటా బార్ స్క్వేర్ అవుతుంది. దీని నుండి మాడ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు మాడ్ అదే దీని నుండి ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు బీటా స్క్వేర్, ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఏమవుతుంది బీటా బార్ అవుతుంది. అర్థమైందమ్మా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ నాన్ జీరో వెక్టర్ ఏ బార్ ఈజ్ ఈ నాన్ జీరో వెక్టర్
A bar is parallel to the line of intersection of the plane determined by the points and the plane determined by the points. Find the angle between A bar and the vector I bar minus 2J bar plus 2K bar. అంటే ఇప్పుడు A bar అనేది parallel to the line intersection of the plane determined by the points. ఇప్పుడు వాడు I bar plus J bar అని చెప్పి 2 వెక్టర్స్ ఇచ్చాడు చూసారా, దాని ద్వారా ఫామ్ అయ్యే ప్లేన్ ఉంటుందండి. Yes, sir. అలాగే I bar minus J bar plus K bar అని చెప్పి ఆ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే ప్లేన్ ఉంటుందా? Yes, sir. ఫామ్ అయ్యే ప్లేన్ అంటే దాని మీద ఉన్నాయన్నమాట, ఆ ప్లేన్ మీద ఆ వెక్టర్స్ ఉండే ప్లేన్. ఈ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఒక లైన్ అవుతుందా? Yes, sir. ఆ లైన్ కి ఏ బార్ అనేది ప్యారల్ గా ఉంటుందండి. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఏ బార్ కి వాడి ఇచ్చిన వెక్టర్ కి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమన్నా చూడండి, ఇప్పుడు వాడి ఇచ్చిన వెక్టార్స్ ద్వారా ఫామ్ అయ్యే ప్లేన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒక లైన్ అవుతుంది. నాకు అర్థమవుతుందా? Yes, sir. ఇదో ప్లేన్ అండి, ఇదో ప్లేన్ అండి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఒక లైన్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుంది? కాబట్టి చూడండి సొల్యూషన్ అందులో ఉన్నట్టు చెప్తానమ్మా. చూడండి, ఇది N1 బార్ N2 బార్ అనుకుంటారు అన్నమాట ప్లేన్. చూడండి, లెట్ L be the line of intersection of the planes sigma 1 sigma 2 అన్నమాట, లేదా N1 bar N2 bar determined by the points I bar plus J bar and I bar minus J bar plus K bar, I bar plus K bar అనుకున్నారండి. ఇప్పుడు చూడండి, let N1 bar equal to I bar plus J bar తీసుకోండి. ఈ రెండుకి డాట్ క్రాస్ ప్రోడక్ట్ చేయండి. ఏమండి చెప్పలేదు డయాగ్రామ్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే I bar plus I bar ప్లస్ I bar plus J bar అవుతుందండి. Yes, sir. I bar plus I bar అంటే ఎంత? 0 bar. 0, sir. 0 bar. K bar. K bar, sir. నెక్స్ట్ N2 bar ఈక్వల్ టు ఇది కూడా రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసుకోండి. I bar minus J bar క్రాస్ I bar plus K bar. I bar cross I bar plus I bar cross K bar minus J bar cross K bar I bar minus J bar cross K bar. అర్థమైందమ్మా? Yes, sir. I bar cross K bar అంటే మైనస్ J bar కదా? Minus J bar, sir. Minus K bar. మైనస్ K bar. J bar cross K bar మైనస్ I bar అంతేగా? Sir, plus I bar కదా sir? K bar కాబట్టి ప్లస్ K bar అయిపోతాం. అర్థమైందమ్మా? Sir, sir. ఏమా అర్థమైందా? I bar cross I bar అంటే 0 bar అమ్మా. I bar cross K bar అంటే అసలు జనరల్ గా K bar cross I bar అంటే J bar, ఇదేమో మైనస్ వస్తుంది. అలాగే I bar cross J bar అంటే K bar కాబట్టి మైనస్ వస్తుంది కాబట్టి ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుందా? Yes, sir. అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే మైనస్ I bar మైనస్ J bar ప్లస్ K bar అని వచ్చింది. నెక్స్ట్ I bar plus J bar తో ఫామ్ అయ్యే ప్లేన్ అక్కడ మనం N1 bar అనుకున్నాం అండి. అది వెక్టర్ N1 bar అనుకున్నాం, ఇదేమో N2 bar అనుకున్నాం. అయితే ఇక్కడ N1 bar అనేది ఎల్లకి పర్పెండిక్యులర్ గా ఉండేలాగా N2 bar అనేది కూడా ఎల్లకి పర్పెండిక్యులర్ గా ఉండేలాగా తీసుకుందాం. ఒకసారి వినండి, తర్వాత చెప్పండి. పర్పెండిక్యులర్ టు ఒక నిమిషం ఉండండి.
మనం మాట వినిపిస్తున్నామా? Yes, sir. Yes, sir. సరే చూడండి. n1 bar is perpendicular to L and n2 bar is also perpendicular to L. ఇప్పుడు చూడండి, n1 బార్ అంటే ఆ I బారు J బార్ అనే 2 వెక్టర్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ ని తీసుకున్నాం కదండి. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, A బార్ ఈజ్ ప్యారలల్ టు ది లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అన్నప్పుడు ఈ A బార్ అనేది L అనేది ఏమనుకున్నాం, లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్స్ అనుకున్నాం. అంటే వాడే ఇచ్చాడు కదా A బార్ అనేది ప్యారలల్ టు L కదా. Yes, sir. Sir. మీకు అర్థమైందండి? L అనేది ఏంటి, వాడు ఇచ్చిన పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యే లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మరి వాడు ఏమన్నాడు, A ఈజ్ ప్యారలల్ టు ది లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ప్లేన్ డిటర్మైన్డ్ బై ది పాయింట్స్ అన్నాడు కదా. Yes, sir. Yes, sir. Yes, sir. పాయింట్స్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ప్లేన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా ఫామ్ అయ్యే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కి ప్యారల్ గా ఉండే వెక్టర్ ని ఇచ్చాడు కదా ఏ బార్ అనేది, వాడిచ్చిందే కదమ్మా. Yes, sir. Yes, sir. ఏ బార్ ఇస్ ప్యారలల్ టు ది లైన్ ఎల్. అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏ బార్ అనేది ఎలాగ ప్యారలల్ గా ఉందండి. మరి ఇప్పుడు ఎల్ అనేది n1 కి n2 కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గానే కదా ఉంది. Yes, sir. కాబట్టి దెన్ ఏ బార్ అనేది ఎల్ కి ప్యారలల్ గా ఉంది, ఎల్ అనేది ఏమో n1 కి n2 కి కూడా పర్పెండిక్యులర్ గా ఉంది. మరి ఈ రెండు ప్యారలల్ గా ఉన్నప్పుడు ఏ బార్ కూడా వీటికి కూడా పర్పెండిక్యులర్ గా ఉండాలి కదా. Yes, sir. Yes, sir. దెన్ ఏ బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు both n1 bar and n2 bar. ఏమండి, ఇప్పుడు ఏ బార్ ఈస్ ప్యారలల్ టు, ఇప్పుడు ఇంకో విషయం, n1 బార్ కి n2 బార్ కి పర్పెండిక్యులర్ గా ఉందండి. మరి వీటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఎలా ఉంటది, ప్యారలల్ గా ఉంటుంది. అవునా కదా. Yes, sir. Yes, sir. అర్థం కాలేదమ్మా, చూడండి ఒకసారి. సిన్స్ n1 bar క్రాస్ n2 bar ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ n1 bar and n2 bar. n1 బార్ క్రాస్ n2 బార్ అనేది n1 బార్ కి n2 బార్ కి రెండింటికి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. Yes, sir. మరి ఏ బార్ కూడా ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంది. అప్పుడు ఏమవ్వాలి, ఈ రెండు కూడా ఏమవ్వాలి, ప్యారలల్ అవ్వాలి కదా. Yes, sir. Yes, sir. n1 కి n2 కి శత్రువు ఎవరంటే ఏ బార్ అండి. n1 n2 కి మళ్ళీ మరొక శత్రువు ఎవరంటే n1 బార్ క్రాస్ n2 బార్ అండి. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు, శత్రువులు అవుతారా. మిత్రులు అవుతారు. మిత్రులు అవుతారు. మనకేం అర్థం కాకపోతే దారిలో ఎదురవుతారు అంతే. ఇంతకీ ఏమవుతుంది, ఇప్పుడు ఏ బార్ ఇస్ ప్యారలల్ టు n1 బార్ క్రాస్ n2 బార్ అమ్మా. Yes, sir. Yes, sir. Therefore a bar is parallel to n1 bar cross n2 bar. ఇప్పుడు n1 బార్ క్రాస్ n2 బార్ కి ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి మనకి n1 బార్ క్రాస్ n2 బార్ అంటే ఏమొచ్చింది, I బార్ అది అంతా వచ్చింది. చూడండి, n1 బార్ క్రాస్ n2 బార్ కి ప్యారలల్ గా ఉంటుంది. పక్కన పెట్టండి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏ బార్ అనేది n1 బార్ కి n2 బార్ కి రెండింటికి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సరే, సమ్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. Yes, sir. Yes, sir. అంటే ఏదో అలా దాటడం నాకు ఇష్టం లేదు. సరే, ఇది పక్కన పెట్టండి. 12th క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు, ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, సి బార్ ఇచ్చాడు. ఫైండ్ ద వెక్టర్ ఆల్ఫా విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అండ్ ఆల్ఫా బార్ డాట్ సి బార్ ఈక్వల్ 21. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, 4 మార్కులు. ఇది ఆల్రెడీ మనం మొన్న బి బార్ ఈక్వల్ టు ఎక్స్ఏ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ ఎక్స్ఏ బార్ అని తీసుకున్నాం, గుర్తుందా. అలాగే చేయొచ్చు, లేదంటే ఇంకా ఇప్పుడు ఈడు ఇచ్చినట్టు కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి, ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చాడు, ఆల్ఫా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఏంటంటే ఏ బార్ కి బి బార్ కి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఏమండి, మరి ఇప్పుడు ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఏ వెక్టర్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది అక్కడ వాడిచ్చింది.
ఆల్ఫా A బార్ bar cross B bar, sir. కాదు, వాడు ఇచ్చింది ఏంటి? ఆల్ఫా బార్ ఈస్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ అన్నాడా? Yes, sir. ఎస్ సార్ ఆల్ఫా బార్ కాకుండా మనకు తెలిసిన విషయం ఏంటి? ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ ఏంటి? A bar cross B bar, sir. ఏ బార్ క్రాస్ బి బార్. అంటే ఇప్పుడు ఆల్ఫా బార్ ఏ బార్ క్రాస్ బి బార్లు ఏమవుతారు? శత్రువులా మిత్రులే? మిత్రులు అవుతారు, sir. అంటే ఏమవుతారు? ప్యారల్ అవుతాయి, అంతే కదా? Parallel అవుతారు, sir. Yes, sir. ఎప్పుడైతే ప్యారల్ అయ్యాయో వెక్టర్స్ మనం ఏమనొచ్చు? కొలీనియర్ అనొచ్చా? Yes, sir. కొలీనియర్ అయిందంటే ఒక వెక్టర్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఇంటూ వెక్టర్ కింద రాసుకోవచ్చా? ఎస్ సార్ Yes, sir. ఆల్ఫా బార్ ని లాంబ్డా ఇంటూ అంటే సమ్ స్కేలార్ లాంబ్డా తీసుకుని ఏ బార్ క్రాస్ బి బార్ కింద రాస్తాడండి. అర్థమైందండి? Yes, sir. చెప్తాను, అది మ్యాటర్ చెప్తాను చూడండి. ఈవెన్ ఏ బార్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ 5j బార్ మైనస్ k బార్, b బార్ ఈక్వల్ టు i బార్ మైనస్ 4j బార్ ప్లస్ 5k బార్, c బార్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్. ఏమండి? నెక్స్ట్ ఆల్ఫా అనేది వాడి ఇచ్చేసాడు గివెన్. ఆల్ఫా ఈజ్ పర్పెండిక్యులర్ టు both a bar and b bar, both a bar and b bar, since a bar cross b bar is perpendicular to both a bar and b bar. And next one, that is alpha bar is parallel to a bar cross b bar. That is alpha bar comma a bar cross b bar are collinear అని చెప్పొచ్చండి. Yes, sir. Let alpha bar equal to some lambda into a bar cross b bar అని తీసుకున్నాను నేను. ఏమండి? Where lambda belongs to R. Next, lambda into a bar cross b bar అంటే i bar, j bar, k bar 4, 5 minus 1, 1 minus 4, 5. That equal to lambda into ఏమొస్తుందమ్మా? 25 minus 4, sir. 21 i bar అని రాశాను. Yes, sir. Yes, sir. మైనస్ j bar into ఇది ఏమైనా వస్తుంది? 20 plus 1, 21 అనే. Yes, sir. 21 j bar plus k bar into minus 16 minus 5 minus 21 k bar. అర్థమైందమ్మా? ఎస్ సార్ Yes, sir. కామన్ తీస్తే i బార్ మైనస్ j బార్ మైనస్ k బార్ కదా అవుతుంది. Yes, sir. మరి ఇది వాడు ఏమి ఇచ్చాడు? ఇంకేమి ఇచ్చాడు? గివెన్ ఆల్ఫా బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 21 ఇచ్చాడా? ఎస్ Yes, సార్ sir. గివెన్ ఆల్ఫా బార్ డాట్ సి బార్ ఈక్వల్ టు 21. ఆల్ఫా అంటే ఏమొచ్చింది? 21 లాంబ్డా ఇంటూ i బార్ మైనస్ j బార్ మైనస్ k బార్ డాట్ సి బార్ అంటే ఏమని ఇచ్చాడు? 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్. 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ ఈక్వల్ టు 21. 21 క్యాన్సిల్. లాంబ్డా ఇంటూ ఇది ఏమవుతుంది? 3 ఇంటూ 1 రాసినా అయితే Yes, sir. రాశాను, sir. 3 మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1. అర్థమైంది? ఇది 1 ఇంటూ 3 Yes, sir. 3 మైనస్ 1 ఇంటూ Yes, 1 sir. మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 1 క్యాన్సిల్ అయిపోతే 3 లాంబ్డా ఈక్వల్ టు 1 లాంబ్డా ఈక్వల్ టు 1/3 అవుతుందమ్మా. ఏమే? ఎస్ సార్ Yes, sir. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. 4 మార్క్స్ ఇస్తాడు లేదా 2 మార్క్స్ ఇస్తాడు. For any vector a bar, show that a mod a bar cross I bar whole square plus mod a bar cross j bar whole square plus mod a bar cross k bar whole square equal to 2 into mod a bar square అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూడండి సొల్యూషన్ లో లెట్ ఏ బార్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం. బి బార్ ఈక్వల్ అని తీసుకున్నాం, గుర్తుందా? yj బార్ ప్లస్ zk బార్ వేర్ x, y, z belongs to R. నెక్స్ట్ దెన్ ఏ బార్ సార్ క్రాస్ పై I సమ్లో బార్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా సార్.
ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. సరే ఇప్పుడు కాబట్టి ఆల్ఫా అంటే వెరీ గుడ్. ఆల్ఫాని ఎలా రాయొచ్చు మనం? లాంబ్డా ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ కదా. ఇంకా ఇక్కడ ఉందిగా 21 లాంబ్డా ఇంటూ ఉంది కదా. therefore చూడండి from 1 alpha bar equal to 21/3 into I bar minus J bar minus K bar. ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఏమైనా వస్తుందంటే 7 అలా ఉంచేసినా పర్లేదు, లోపల పంపించినా పర్లేదు. 7 into I bar minus J bar minus K bar. ఏమా నెక్స్ట్ ఏ బార్ ప్లస్ ఐ బార్ అంటే చూడండి XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్ క్రాస్ ఐ బార్ అవుతుందమ్మా. ఇది చేయండి. X into I bar plus I bar plus Y into J bar plus I bar plus Z into K bar plus I bar. I bar plus I bar అంటే 0 bar plus Y into J bar plus I bar అంటే minus K bar plus Z into K bar plus I bar అంటే J bar. ఇది ఏమవుతుంది? మైనస్ YK bar మైనస్ ZJ bar ఏనమ్మా ప్లస్ ZJ bar. అంతేగా చూడండి సరే మాడ్ ఇటమా ఎస్ అన్నవా. ఇది హోల్ స్క్వేర్ చేశారు అనుకోండి, అప్పుడు దీనికి మాడ్ అప్లై చేసి స్క్వేర్ చేయమనే కదా. లేదంటే ఒక స్టెప్ వేద్దాంలేండి. ఏ బార్ ప్లస్ ఐ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏమని వస్తుంది? స్క్వేర్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా అవుతుంది. సిమిలర్లీ మాడ్ ఏ బార్ ప్లస్ జే బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఐ అంటే ఎక్స్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద యూనిట్ వెక్టర్ కాబట్టి ఎక్స్ వచ్చిందే. ఏ అంటే వై యాక్సిస్ కాబట్టి వై రాదు, కాబట్టి జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అలాగే అండ్ మాడ్ ఏ బార్ ప్లస్ కే బార్ హోల్ స్క్వేర్ అంటే కే బార్ అంటే జెడ్ మీద కాబట్టి జెడ్ రాదు, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందండి? నా mod a bar cross I bar whole square plus mod a bar cross j bar whole square plus mod a bar cross k bar whole square equal to మొత్తాన్ని కలిపండి y square plus z square plus z square plus x square plus x square plus y square అంటే ఏమని వస్తుంది? 2x square plus 2y square plus 2z square వస్తుంది. 2 కామన్ తీస్తే x square plus y square plus z square అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకొక విషయం చేయాలి. ఇక్కడ దెన్ mod a ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అని రాసుకోండి. ఇక్కడ అలా రాసుకుంటే ఇది ఏమవుతుంది? 2 into mod a అవుతుందమ్మా. mod a ఎవరు అవుతుందా? హోల్ స్క్వేర్ కదా. ఏమా తర్వాత 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఇది మంచి క్వశ్చన్. చూడండి. If a bar is a non-zero vector and b bar comma c bar are two vectors such that a bar plus b bar equal to a bar plus c bar and a bar dot b bar equal to a bar dot c bar, then prove that b bar equal to c bar అని చెప్పి ప్రూవ్ చేయమంటాం. ఏమా చూడండి ఒకసారి. ఏ బార్ అనేది నాన్ జీరో, ఏ బార్ అనేది నాన్ జీరో వెక్టర్, బి బార్ సి బార్ అనేమో 2 వెక్టర్స్ అట. దాని కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ సి బార్ ఇచ్చాడు. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇచ్చాడు. ఏం ప్రూవ్ చేయమంటాడు? బి బార్ అనేది సి బార్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూడండి ఏ బార్ నాట్ ఈక్వల్ టు 0 బార్ కమా బి బార్ కమా సి బార్ బి 3 వెక్టర్స్ గివెన్ ఏమన్నాడు? ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ సి బార్ అన్నాడమ్మా. కడదాకుంటుంది. ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు 0 బార్. దీంట్లోంచి మనం ఇది ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ సి బార్ అని రాసుకోవచ్చామా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ సి బార్ 0 అయిందంటే అయితే దాని అర్థం ఏంటి? క్రాస్ ప్రోడక్ట్ 0 అయిందంటే ఈ రెండు ప్యారల్ గానే ఉండాలి. అవునా? లేదా ఇది 0 అయినా అవ్వాలి, లేదా ఇదేనా 0 అవ్వాలి.
అంతేగా? Yes, sir. Yes, sir. Yes, sir. మరి ఏ బార్ 0 అవ్వచ్చా? No, No, sir. sir. నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏం 0 అవ్వాలి ఇది? B B bar bar minus minus C, sir. bar, sir. అర్థమవుతుందండి? Yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ దట్ ఎంప్లాయిస్ B బార్ మైనస్ C బార్ ఈక్వల్ టు 0 బార్ ఆర్ ఇంకేం చెప్పొచ్చు? B బార్ మైనస్ C బారును ఏ బారు కూడా కొలీనియర్ అవుతాయి ఏతో అని చెప్పొచ్చు కదా? B ఈ bar రెండు కూడా రాసుకోవచ్చు కదా, మా sir. ఈ రెండు ప్యారలల్ అయినా సరే 0 అయిపోతుంది కదమ్మా. Yes, sir. కాబట్టి ఈ రెండు కొలీనియర్ అవుతాయని కూడా చెప్పొచ్చు కదా, అలా అయినా కూడా 0 అయిపోతుంది కదా. Yes, sir. Yes, sir. sir. ఆర్ B బార్ మైనస్ C బార్ కొలీనియర్ విత్ A బార్. కాబట్టి దట్ ఎంప్లాయిస్ either B బార్ ఈక్వల్ టు C బార్ ఆర్ ఇది ప్యారలల్ రాస్తే బాగుంది. A బార్ కామా B బార్ మైనస్ C బార్ ఆర్ ప్యారలల్ వెక్టర్స్. ఆర్ ఇక్కడ ఏమవుతుందంటే B బార్ మైనస్ C బార్ కామా C బార్ కొలీనియర్ విత్ A బార్ అంటే ప్యారలల్ అంటే అలా తీసుకుంటాం. ఏమండి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈసారి డాట్ ప్రోడక్ట్ తీసుకోండి. డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ అండ్ A బార్ డాట్ B బార్ ఈక్వల్ టు A బార్ డాట్ C బార్ అని ఇచ్చాడు. దీన్ని కూడా గడప దాటించండి. A బార్ డాట్ B బార్ మైనస్ A బార్ డాట్ C బార్ ఈక్వల్ టు 0. దీన్ని మనం A బార్ డాట్ B బార్ మైనస్ C బార్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చామా? Yes, sir. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ 0 అయిందంటే అయితే ఇది 0 అవ్వాలి లేదా ఇది 0 అవ్వాలి లేదా రెండు ఒకదానికొకటి ఎలా ఉండదు. Perpendicular, sir. Perpendicular, sir. కానీ 0 అవ్వచ్చా? No, sir. ఎందుకంటే A నాట్ ఈక్వల్ టు 0 బార్ కాబట్టి B బార్ మైనస్ C బార్ either B bar minus C bar equal to 0 or B bar minus C bar is perpendicular to A bar. A bar. కాబట్టి ఇక్కడ చూడండి. That implies either B bar minus C bar equal to 0 or B bar minus C bar is perpendicular to A bar. చూడండి. ఇప్పుడు ఇక్కడ B బార్ ఈక్వల్ టు C బార్ అని అవ్వాలి. ఏది B బార్ ఈక్వల్ టు C బార్ అని అవ్వాలి లేదా ఇదేనా అవ్వాలి కదా. ఒకవేళ B బార్ అనేది C బార్ కి ఈక్వల్ కాలేదనుకోండి, అప్పుడు B బార్ అనేది C బార్ కి ఈక్వల్ కాకపోతే ఇక్కడ ఏమైనా వస్తుంది? B బార్ మైనస్ C బార్ ను A బార్ అనేవి ప్యారలల్ వెక్టర్స్ అని వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది? పర్పెండిక్యులర్ అని వస్తుంది. అలా రెండు కేసులు వస్తాయమ్మా? No, sir. No, sir. ఖచ్చితంగా ఇంకేం అవ్వాలి? B బార్ ఈక్వల్ టు C బార్ కదా అవ్వాలి. Yes, Yes. sir. B bar not equal to C bar, then B bar minus C bar is parallel and perpendicular to A bar. And which is not possible. కాబట్టి therefore B bar equal to C bar అవ్వాలి. ఏమా? Yes, sir. 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 అది ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు 10th లో ఇక్కడ వరకు కంటిన్యూగా రాసాం కదా, చూడండి ఒకసారి. దీనికి కంటిన్యూషన్ చెప్తున్నాను. ఇప్పుడు ఏ బార్ ఇస్ ప్యారలల్ టు N బార్ క్రాస్ N2 బార్ కదా, N1 బార్ క్రాస్ N2 బార్ కదా. Yes, sir. Yes, sir. అవునా? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ బార్ ని సమ్ స్కేలార్ ఇంటూ N1 బార్ క్రాస్ N2 బార్ అని కదా రాసుకోవాలి నేను. Yes, sir. Yes, sir. Parallel to
చూడండి. అలాగే ఇంకో విషయం, ఏ బార్ అనేది n1 బార్కి n2 బార్కి ఎలా ఉంది? సార్ ఏ బార్ అనేది n1 బార్కి n2 బార్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్ సార్. పర్పెండిక్యులర్ గా ఉంది కదా, కాబట్టి ఇప్పుడు ఏ బార్ అనేది n1 బార్కి n2 బార్కి పర్పెండిక్యులర్ గా ఉందమ్మా. n1 బార్ క్రాస్ n2 బార్ అనేది n1 బార్కి n2 బార్కి పర్పెండిక్యులర్ గా ఉందమ్మా. అంటే ఏ బార్ అనేది n1 బార్ క్రాస్ n2 బార్కి ఎలా ఉంది? ప్యారలల్ గా ఉందమ్మా. కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? సమ్ స్కేలార్ ఇంటూ n1 బార్ క్రాస్ n2 బార్ అని రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు దీన్ని మనం లాంబ్డా ఇంటూ i బార్ మైనస్ j బార్ అని రాసుకోవచ్చుగా. n1 బార్ క్రాస్ n2 బార్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సార్ చేసాం కదా సార్ ఇంతకుముందు. n1 బార్ క్రాస్ n2 బార్ చేసాం, ఎక్కడ చేసాం? లేదు. ముందు పేజ్ లో చేయలేదు సార్. లేదమ్మా, ఇప్పుడు చూడండి. అయిపోయింది, అది కూడా చెప్పేస్తాం ఒకసారి చూడండి. చూడండి 11th కూడా చూడండి. Let L be the line of intersection of the planes determined by the vectors I bar comma I bar plus j bar and I bar minus j bar comma j bar I bar plus k bar అన్నట్టు. ఇప్పుడు n1 బార్ n2 బార్ మనం తీసుకుంటున్నాం. లెట్ n1 బార్ ఈక్వల్ టు I బార్ క్రాస్ I బార్ ప్లస్ j బార్. దట్ ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ? I బార్ క్రాస్ I బార్ ప్లస్ I బార్ ప్లస్ j బార్. 0 బార్ ప్లస్ I బార్ ప్లస్ j బార్ అంటే k బార్. అంటే k బార్ వచ్చిందండి. ఇది n1 బార్ అనేది. నెక్స్ట్ ఈసారి n2 బార్ చూడండి. n2 బార్ ఈక్వల్ టు I బార్ మైనస్ j బార్ క్రాస్ I బార్ ప్లస్ k బార్. అంటే ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్ కింద తీసుకున్నామండి. చూడండి, I బార్ క్రాస్ I బార్ ప్లస్ I బార్ క్రాస్ k బార్ మైనస్ j బార్ క్రాస్ I బార్ మైనస్ j బార్ క్రాస్ k బార్. ఇది 0 బార్. I బార్ క్రాస్ k బార్ అంటే మైనస్ j బార్. తర్వాత ఇది మైనస్ k బార్ కాబట్టి ప్లస్ k బార్. ఇదేమో j బార్ క్రాస్ k బార్ అంటే I బార్ మైనస్ I బార్. మైనస్ I బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్ అని రాసాం. ఇప్పుడు చూడండి, n1 బార్ ఈజ్ perpendicular to L. n1 బార్ కమ n2 బార్ ఆర్ perpendicular to L అన్నాను. నెక్స్ట్ n1 బార్ n2 బార్ ఎప్పుడైతే పర్పెండిక్యులర్ గా ఉన్నాయో, ఇక్కడ ఏ బార్ అనేది ఏమన్నాడు? ప్యారలల్ గా ఉందని చెప్పించాడు L కి. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ n1 బార్ n2 బార్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే n1 బార్ క్రాస్ n2 బార్ ఎలా ఉంటుంది? దెన్ n1 బార్ క్రాస్ n2 బార్ ఎలా ఉంటుంది? ప్యారలల్ గానే కదా ఉంటుంది. ఎస్ సార్. అర్థమవుతుందమ్మా? n1 బార్ n2 బార్ కి n1 బార్ క్రాస్ n2 బార్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. మరి దీనికి ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టర్ దీనికి ఎలా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటదా? ఇది పర్పెండిక్యులర్ గా ఉండి ఇది పర్పెండిక్యులర్ గా ఉండంటే ఈ రెండు ఏమవుతారు? మిత్రులు అవుతారు కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. Since A bar is parallel to L, అడిచింది ఇది అంటే perpendicular to both వీటికి n1 బార్ అండ్ n2 బార్. సో ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు ఎవరికి? n1 బార్ ప్లస్ n2 బార్కి కదా. ఎస్ సార్. ఎస్ సార్.
అర్థమైందా? మీ లాజిక్ అర్థమైందా మీకు లేదా? సార్ ఎస్ సార్ అర్థమైంది సార్. చూడండి n1 బార్ క్రాస్ n2 బార్ ఏమండి ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు n1 బార్ క్రాస్ n2 బార్ కట్టండి. n1 బార్ క్రాస్ n2 బార్ ఈక్వల్ టు డెట్ ఎందుకు ఒకటే ఉంది కాబట్టి గొడవ లేదు, మామూలు పెట్టేసి k బార్ క్రాస్ మైనస్ i బార్ మైనస్ j బార్ ప్లస్ k బార్ అని రాసుకోవచ్చండి. ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మైనస్ k బార్ క్రాస్ i బార్ రాసిస్తే అర్థమవుతుంది మీకు. ఎస్ ఎస్ సార్. సార్. మైనస్ j బార్ క్రాస్ k బార్ క్రాస్ j బార్ ప్లస్ k బార్ క్రాస్ k బార్. ఇది సింప్లిఫై చేస్తే k బార్ క్రాస్ i బార్ అంటే j బారే కదా, అంటే మైనస్ j బారేనా. k బార్ క్రాస్ j బార్ అంటే మైనస్ i బార్ కదా, అంటే ప్లస్ i బారేనా. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఏమని వచ్చింది? ప్లస్ 0 బార్ అంటే i బార్ మైనస్ 0 j బార్ వచ్చిందండి. ఎస్ సార్. ఏమో అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు n1 బార్ క్రాస్ n2 బార్ కట్టాం. ఏ బార్ కి n1 బార్ క్రాస్ n2 బార్ ఎలా ఉంది? ప్యారలల్ గా ఉంది. ప్యారలల్ గా ఉంది సార్. కాబట్టి ఏ బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఇంటూ n1 బార్ క్రాస్ n2 బార్ అని రాసుకోవచ్చా నేను? ఎస్ సార్. చూడండి ఒకసారి ఇది ఒకసారి తీసుకుంటారా, ఇక్కడ చేసేనే అయిపోద్ది. ఎస్ ఎస్ సార్. అమ్మో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏ బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n1 బార్ క్రాస్ n2 బార్ వేర్ లాంబ్డా బిలాంగ్స్ టు r అండి. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇంకో వెక్టర్ ఇచ్చాడు కదా, దాన్ని b బార్ అనుకోండి. లేకపోతే b బార్ ఈక్వల్ టు i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్. ఏమండి ఇప్పుడు చూడండి వాటి మధ్య రెండు మధ్య యాంగిల్ కదా మనకు కావాల్సింది. కాబట్టి లెట్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ అండ్ థీటా బి ది యాంగిల్ బిట్వీన్ a బార్ అండ్ b బార్. దెన్ cos theta ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? a బార్ డాట్ b బార్ బై mod a బార్ mod b బార్. మాడ్ బి బార్. సార్ కాస్ థీటా ఎందుకు కట్టాను సార్? ఏమై కాస్ ఎందుకు సార్? సైన్ కదా సార్. ఏదైనా కట్టచ్చు, అంటే ఇక్కడ ఈజీగా అయిపోయి చూసుకున్నమాట. ఇప్పుడు సైన్ చేసాం అనుకోండి మళ్ళీ ఏ బార్ క్రాస్ బి బార్ కట్టుకోవాలి. అర్థమవుతుంది? ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు దట్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n1 బార్ క్రాస్ n2 బార్ అంటే ఏమొచ్చింది? i బార్ మైనస్ j బార్. ఇప్పుడు ఏ బార్ డాట్ b బార్ అంటే ఏమని వస్తుంది? లాంబ్డా i బార్ మైనస్ లాంబ్డా j బార్ డాట్ i బార్ మైనస్ 2j బార్ ప్లస్ 2k బార్ బై ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ మైనస్ లాంబ్డా హోలీ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోలీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇంత చేస్తే ఇంకా సరిపోలేదు. సరే తీసుకోండి. లాంబ్డా ఇంటూ 1 అయినా మైనస్ ప్లస్ మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 4 దట్ ఈక్వల్ ఇది ఏమవుతుందమ్మా? లాంబ్డా ప్లస్ లాంబ్డా 2 లాంబ్డా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 లాంబ్డా స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 రాసిచ్చుగా. ఎస్ సార్. ఎస్ సార్. దట్ ఈక్వల్ టు 3 లాంబ్డా బై ఇదేమవుతుంది? రూట్ 2 ఇంటూ లాంబ్డా అవుతుందా? ఎస్ సార్. రూట్ 2 ఎస్ సార్. రూట్ 2 ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంటే లాంబ్డా ఇంటూ 3 క్యాన్సిల్ లాంబ్డా క్యాన్సిల్ 1 బై రూట్ 2 వచ్చిందమ్మా. అయితే ఇక్కడ ఇది మాడ్, ఇక్కడ మాడ్ ఏబి అంటే ఇక్కడ లాంబ్డా కూడా మాడ్ అప్లై చేసుకోవాలి. ఏది ఇక్కడ మాడ్ ఏ అంటే మాడ్ బి అన్నాం కదా,
ఇక్కడ మరి లాంబ్డా కామన్ తీస్తే మరి మాడ్ లాంబ్డా అని రాస్తాం, గుర్తుందా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందా? అందుకని ఇక్కడ మాడ్ లాంబ్డా రాసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ మాడ్ లాంబ్డా అని వస్తుంది, ఇక్కడ మాడ్ లాంబ్డా అని వస్తుంది. మరి ఈ లాంబ్డా క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ 3 లాంబ్డా బై ఇది యాసిడ్ అలా ఉంచండి, తరపులో 3 క్యాన్సిల్ చేయండి. లాంబ్డా బై ప్లస్ ఆర్ మైనస్ √2 ఇంటూ లాంబ్డా. లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఆర్ మైనస్ 1/√2 అవుతుంది. ఏమండి? ఇప్పుడు చూడండి, కాస్ థీటా ఈక్వల్ టు 1/√2, కాస్ థీటా ఈక్వల్ టు మైనస్ 1/√2. దీన్ని మనం కాస్ 45 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. దీన్ని మనం కాస్ థీటా ఈక్వల్ టు దీన్ని మనం కాస్ ఏం రాయొచ్చు, 180 మైనస్ 45 అని రాయొచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోతే థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్. కాసు కాసు క్యాన్సిల్ అయిపోతే థీటా ఈక్వల్ టు 180 నుంచి 45 తీస్తే 135. ఎస్ సార్. అంతే. ఎస్ సార్. సార్. తీసుకోండి.